రైట్, అది సమస్య. అండ్ అలాగే బొత్స, తమ్మినేని, పేర్ని నాని ఈ మూడు వివాదాలు రోజు తిరుగుతున్నాయి. తమ్మినేని గారు అలిగారు, ఆయన ఏమో కేవలం శ్రీకాకుళంలో పార్లమెంటుకి పరిశీలకులు వేసి ఆయన నియోజకవర్గంలో ఇంకెవరినో చింతా రవికుమార్ని ఎవరినో తీసుకొచ్చి ఇన్ఛార్జ్ చేశారని ఆయన అలిగారు. ఇప్పుడు దాని మీద ఏదో సర్ది చెప్పడానికి బొత్స గారు వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి ఏదో నేను మా అబ్బాయి ఒంట్లో బాగాలేదని 15 రోజులు ఆసుపత్రి చూస్తుంటే ఏంటా మీరు మాట్లాడేదని మళ్ళీ ఆయన మీడియా మీద ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. మొత్తానికి ఏదో జరిగింది. ఏం జరిగి ఉంటుంది సార్? పేర్ని అనేది కొంచెం డిఫరెంట్ కేసు. నిజంగా ఉత్తరాంధ్రలో నాయకులు కొంతమంది ఇప్పటికే పార్టీ మారారు, కార్పొరేటర్లు కూడా మారారు. ఆ విధంగానే తమ్మినేనిని కూడా తన నియోజకవర్గంలో వేరే వాళ్ళని పెట్టారు కాబట్టి ఆయన కూడా ఈ మధ్య పవన్ ఏదో కలిశారు, పవన్ కాదు సారీ ఒక నాయకుడిని కలిశారు, అటు వెళ్తారని ఇలాంటి వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళ అబ్బాయికి బాగాలేదు, పరామర్శించడానికి బొత్స వెళ్ళారు. బొత్స పవన్తో టచ్లో ఉన్నారని అంతకుముందు మీరు చాలా కథలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇది అయిన తర్వాత ఆయన బొత్సని అడిగారు ఆ విషయం. అడిగితే నాకు సంబంధం లేని విషయాలు నేను చెప్పను అన్నాడు. ఆయన ఖండించలేదు. బేసిక్గా నాకు సంబంధం లేని విషయాలు నేను చెప్పను, పరామర్శించడానికి వచ్చాను, పరామర్శించాను అన్నాడు. అప్పుడు తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్ కూడా కదా, ఆయన చాలా వివాదాలు తీవ్రంగా మాట్లాడే వ్యక్తి. ఆయన మీరు మీడియా మీద విరుచుకుపడ్డారు. మీరు నేనేంటో తెలిసి జరిగిందేదో తెలిసి మీరు ఇలాంటి కథలన్నీ కూడా చేస్తారా అని. కానీ ఆయన కూడా ఖండించలేదు, నాకేం అసంతృప్తి లేదని ఆయన ఏం చెప్పలేదు, అనలేదు. మీరు అది కూడా గమనించాలి. నేను ఎందుకు రాలేదో మీకు అందరికీ తెలుసు అన్నారు. ఇదే కొంతమంది ఈ ఒక్క వాక్యమే పెట్టారు మళ్ళీ మీడియాలో. ఆయన తర్వాత మా అబ్బాయికి బాగాలేదు కాబట్టి అని అన్నారు. కానీ ఆయన కూడా ఒక చిన్న ట్రిక్ చేశాడు. ఇప్పుడు వరకు బొత్స పవన్ కలిశాడని వార్తలు రాలేదా, ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్నాడు. అంటే ఒక చిన్న దాగుడు బొత్సకు వైసీపీలో బేసిక్గా సార్ ఒక ముగ్గురు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న లీడర్స్, అంబడి రాంబాబు గారు, తమ్మినేని సీతారాం గారు అండ్ అలాగే పేర్ని నాని గారు, ముగ్గురు మంచి ఆరేటర్స్. వాళ్ళిద్దరైతే స్టేజ్ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టు కూడా. ఆయనైతే అంబడి రాంబాబు. సో ఒకటే స్కీమ్లో వీళ్ళు మాడుతుంటారు, వీళ్ళు ట్విస్ట్ చేస్తారు మాటల్ని. ఇప్పుడు పేర్ని నాని గారి దగ్గరకు వద్దాం ఒకసారి. పేర్ని నాని మాట్లాడింది కూడా చూద్దామండి. ఆయన అంటే ఎలా ఆయన మైండ్ గేమ్ ఆడారు సెక్రటేరియట్లో. కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమైనా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? మన టార్గెట్ పేర్ని నాని గారు, ఆయన వేసేయండి అంటే కాదు సార్, ఆడు కొడుకును కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం. టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు. రైట్ సార్. ఆయన చెప్పాలనుకునేది ఏంటంటే చాలా సటిల్గా హీ వాంట్స్ టు కన్వే ద మెసేజ్ అండ్ హీ హాస్ కన్వేడ్. అగ్గిపుల్ల గీసి అలా వదిలేశాడు ఆయన. నిజమా కాదా పక్కన పెట్టండి, మైండ్ గేమ్ స్టార్ట్ అయింది. ఏంటది అంటే ఇట్లా నాకు లోపల జరుగుతుందంతా, సీఎంఓలో జరుగుతుందంతా మాకు మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సీఎంఓలో లీక్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. పెద్ద ఆశ్చర్యం వాసుదేవ్. ఇప్పుడు మీరు చాలా కాలం సీనియర్గా ఉన్నారు, మీకు ఇచ్చేవాళ్ళు ఉన్నట్టే మంత్రులుగా, పార్టీల కీలక వ్యక్తులుగా ఉన్న వాళ్ళకు ఉంటారన్న దాంట్లో పెద్ద సందేహం లేదు. నిజానికి జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్థిక శాఖ నుంచి వివరాలు పోతున్నాయని అనేక మంది మీద సస్పెండ్ చేయడం ఇటువంటి పనులను చేశారు. మనం పేర్ని నాని విషయానికి వస్తే తన మందు తనకు పనికిరాదని పార్టీకి వీటన్నిటికీ అనేక విధాలుగా మాట్లాడినటువంటి ఆయన తన విషయం వచ్చేసరికి కొద్ది రోజులు అసలు అదృశ్యమైపోయారు. ఇప్పుడు కూడా వచ్చి కొంచెం అసందర్భంగా మాట్లాడుతున్నారని చెప్పాల్సి. వాళ్ళ పార్టీ ఆఫీసులో కూర్చొని వాళ్ళ ఆఫీస్లో కూర్చొని అసందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గొప్పతనాన్ని గురించి అంతగా చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఏముంది పేర్ని నానికి? ఇందాక నేను చెప్పినట్టే, అంటే వ్యవస్థలో 2-3 వర్గాల మధ్యలో ఇది నడుస్తూ ఉన్నట్టు ఒకటి కనిపిస్తుంది మనకు. ఇంకోటి కొన్ని సందేహాలు కూడా సృష్టించే ఒక ప్రయత్నం కూడా ఇక్కడ ఉంది. ఏది, చంద్రబాబు ఇలా ఉన్నాడు కానీ నాదెండ్ల మనోహర్ వీళ్ళు కొంచెం తేడాగా ఉన్నారు అని. అంటే ట్రైంగ్ టు ఒక వెడ్జ్ ఏదో క్రియేట్ చేసి కావచ్చు అనుకోండి. ఆయన తండ్రులు ఆయన పడతారు. కానీ బేసిక్గా ఆయన సమస్యకు వస్తే అందరూ బాగా, నాకు కూడా మా మిత్రుడే, కలిసిన వ్యక్తే, మీడియాలో కూడా ఎక్కువగా మాట్లాడే మనిషి. ఆయన భార్య పేరుతో ఉందండి, అది భార్య పేరుతో ఉంది. భార్య డబ్బులు కట్టారు, డీడీ కూడా ఆమెతో పోయింది.
ఇప్పుడు మీరు ఆడవాళ్ళ పేరు తేవడం యజమాని పేరు ఇక్కడ Whoever is the owner, వాళ్ళ పేరు ఎవర్ ఇస్ ది ఓనర్. మీరు అంతకుముందేమో మంత్రిగా ఉన్నప్పుడు మీకు అంటకూడదని అక్కడ పెట్టి చాలాసార్లు అలా చేస్తుంటారు. నాకేం సంబంధం, మా అబ్బాయిది మా అమ్మాయిది అని. ఇప్పుడేమో హఠాత్తుగా మా మహిళ అంటే అది ఎలా చెల్లుతుంది. ఇంకో విషయం కూడా, వైసీపీ అధికార ప్రతినిధిగా మహిళ గురించి ఈ విషయాలు మాట్లాడేటప్పుడు భువనేశ్వరి విషయంలో ఏం మాట్లాడారు ఇవన్నీ గుర్తు. అసలు అది కూడా పవన్ కళ్యాణ్ అడిగాడు. అసలు రెండు పోలిక లేవు. భువనేశ్వరి గారిని అసలు ఏ సంబంధం లేని ఒక రాజకీయ చర్చలోకి చాలా అసహ్యకరమైన పద్ధతిలో మాట్లాడితే దాన్ని కాదని ఎప్పుడన్నా మీరు ఎవరైనా ఖండించారా? మాట్లాడలేదని అటు ఇటు తిప్పి ఏదో మెలికలు పెట్టారు. కానీ మీరు ఎవరినో అనవసరంగా తెచ్చి అవమానించే ప్రయత్నం చేసి రాష్ట్రం అంతా దాని మీద బాధపడింది. ఎన్నికల తీర్పు కూడా అదొక ముఖ్యమైన కారణమైంది. అటువంటిది ఇక్కడ యజమానిగా ఉండి అన్ని బాధ్యతలు నిర్వహించాలని ఆయన పేరు పెడితే ఆమె మహిళ అని మీరంటే ఓకే, ఆమె నేనేమి ఆమె మీద గౌరవం అది సమస్య కాదు. సరే అంటే జేసీ ప్రభాకర్ ఇంకా మూడోది సార్ మీరు అన్నది జేసీ ప్రభాకర్ రెడ్డి దీని మీద కూడా మాట్లాడాడు. ఒకసారి చూద్దామండి. చూపిస్తారా? చూపించండి ఒకసారి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడించు. ఓకే, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే చాలా పరుష పదజాలం ఉపయోగించారు. ఆయన బూతులే వాడతాడు, ఆయన మామూలు భాష మాట్లాడారు, చాలా పరుషంగా మాట్లాడారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన ఇదే క్వశ్చన్ చేశారు పొద్దున పవన్ కళ్యాణ్. నేనేంటంటే సార్